అనిల్ యాదవ్ గారు కానీ వీళ్ళందరినీ మనం గమనిస్తే కేవలం బూతులు మాట్లాడడం మీద. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు నేను చూస్తున్నాను కొడాలి నాని గారు ఒక బూతు లేకుండా చాలా ఆ బేస్ అవన్నీ తగ్గించుకొని చాలా భయంగా హుందాగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ హుందా రకమైన మాటలు ఒక బూతు కూడా కొడక నా అనే మాటలు లేకుండా మాట్లాడిన ఒక్క మీటింగ్ కూడా నేను చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు చూశాను. అండ్ అలాగే ఆ బేస్ కూడా తగ్గిపోయేసి చాలా కూల్ గా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. అండ్ ఆయనకు కొంచెం భయం కూడా కనపడుతుంది ఆయన మాటల్లో. సో ఇటువంటి వడవడి కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే నేర్పించారు. అండ్ ఇంకోటి రాష్ట్ర రాజకీయాలు కాదు సార్, ఎక్కడా చూడండి ఇంకొక వింత ఏంటంటే సాక్షాత్తు అధికారులను బెదిరించడం. మీరు ఎక్కడున్నా ఒక ఎస్పీ కాదు ఒక ఎవరైనా కానీ సప్త సముద్రాల తీసుకొని వచ్చి మరి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూపిస్తాను అని బెదిరిస్తున్నారు. అంటే ఒక అధికారులు సాఫీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా మీ ప్రభుత్వంలో అవకాశం మీరు కల్పించలేదు. మీరు చేస్తే ఏమో అక్రమ అరెస్టులు కాదు, కూటమి ప్రభుత్వం ఏమో అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు, అన్యాయపు అరెస్టు. ఒక మాజీ సీఎంని 52 రోజులు మీరు జైల్లో పెడితే అది అక్రమ అరెస్ట్ కాదు. ఎక్కడికక్కడ జీవోలు తీసుకొని వచ్చి ప్రతిపక్ష నేతల్ని అడ్డు పెడుతుంటే అది అక్రమ అరెస్ట్ కాదు. అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే అది తప్పు కాదు. అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేయనిచ్చకుండా ఎక్కడికక్కడ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వైసీపీ పార్టీ అంటే భయపడేలాగా ప్రతి వ్యవస్థని మీరు నిర్వీర్యం చేశారు. స్టిల్ నౌ మీరు భయం చూపిస్తున్నారు అధికారులకి. మేము మళ్ళీ వస్తే మీ పరిస్థితి ఏంటి? మామూలు వ్యక్తులు మీ గవర్నమెంట్ లో బతకగలుగుతారా? అధికారులు నిజాయితీగా పని చేయగలుగుతారా? ఒక అధికారిని పట్టుకొని రిటైర్ అవుతారు అనుకుంటున్నామేమో, రిటైర్ నేను తీసుకొని వచ్చుకుంటా, తిరుపతి ఎస్పీని సప్త సముద్రాలు దాటి నేను తీసుకొని వస్తా. ఏ విధంగా సామాన్య కార్యకర్త తెలుగుదేశం జెండానో జనసేన జెండానో బీజేపీ జెండా పట్టుకోవాలనుకుంటాడు? న్యాయంగా ప్రజల పక్షాన పోరాడాలనుకుంటారు సార్. ఇంకొక విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ అన్నారు వర్మ గారు. కాన్ఫిడెన్స్ కాదు సార్, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మేము ఎవరిని కేర్ చేయమనే ఒక ధోరణి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యక్షంగా మీడియా సాక్షిగా ఇవన్నీ ఎవిడెన్స్ కదా సార్. అధికారుల పైన మీరు ఇలా మాట్లాడుతూ గుడ్డలు ఉడదీసి కొడతాం, ఏం మాటలు సార్ అవి? ఇవి ఎవరైనా ఒక మాజీ పొలిటీషియన్ ఒక మాజీ సీఎం గా ఈయన సమర్థించదగిన మాటలేనా? ఇలాంటి మాటలు మాట్లాడితే అధికారులకు రేపు ఏం విలువ ఉంటుంది సార్? పలాని డిపార్ట్మెంట్ లో పలాని అధికారి వెళ్ళి మీరు తప్పు చేస్తున్నారని ఒక ఎమ్మెల్యేని ఏమని క్వశ్చన్ చేయగలుగుతారు సార్? సాక్షాత్తు సీఎం మాజీ సీఎం గారా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే? పోనీ మీ వ్యవస్థలో మీరు కరెక్ట్ గా ఏమైనా పని చేశారా అంటే అది కూడా లేకోకుండా మీరు తప్పులు చేస్తేనే పనిష్మెంట్ ఇస్తున్నాం. ఈ రోజు ఒక విషయంలో మీరు తప్పు చేసినప్పుడు మేము తప్పులు చేయలేదని ఎవిడెన్స్ చూపించాలి కానీ ఎంతసేపు భయపెడుతూ ఎక్కడికక్కడ గొంతులు అంచివేస్తూ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడతామని అధికారులు భయపడి, లేదు మాలాంటి కార్యకర్తలు జెండా మొయ్యాలంటే భయపడి, న్యాయం చచ్చిపోతూ అన్యాయాన్ని గెలిపించడం కోసం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ పనిచేస్తున్నారు. ఈ రోజు మీరు చేసిన అక్రమ అరెస్టు తప్పు కాదు, మీరు తెచ్చిన అక్రమ జీవోలు తప్పు కాదు, మీరు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ చేసిన కార్యక్రమాలు తప్పు కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న్యాయబద్ధంగా పరిపాలన చేస్తూ మీరు చేసిన తప్పులను ఎండగడితే ఒకరేమో వచ్చి అరెస్ట్లే చేయట్లేదు, కూటమి ప్రభుత్వం పని చేయట్లేదు అంటారు. అరెస్టు చేస్తే ఇంకొకటి వచ్చి అక్రమ అరెస్ట్ అంటాడు. అంటే వీళ్ళని సద్దు మణిగించడం కోసం మేము రాజకీయం చేయాలన్నా ప్రజల కోసం చేయాలన్నా? ఈరోజు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, నిజంగా వైసీపీ పార్టీ అంటే ఎవరికైనా భయం వచ్చేలా క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు రోజు అధికారంలో ఉన్నా లేకున్నా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు సార్. టు బి ఫ్రాంక్ ఇది మనం ఒప్పుకోవాలి. ఎవడు కూడా వాడి పని వాడు సక్రమంగా చేసుకొని ఇచ్చకుండా పవర్ ని వీళ్ళ కన్సందర్గా పెట్టుకొని గత ప్రభుత్వంలో చేశారు, ఇప్పుడు భయంతో చేయాలని చూస్తున్నారు సార్. ఇది ఎక్కువ రోజులు సాగదు, ఖచ్చితంగా గమనించాలి వర్మ గారు ఇది. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు చెప్పండి. సో మనం ఇచ్చే మెసేజ్ ప్రస్తుతం చాలా అంశాలు ఉన్నాయి కదా, దీని చుట్టే తిరుగుతున్న నేపథ్యం. ఓకే, వంశీ గారిది ఓ 4-5 రోజులు నడుస్తుంది, మళ్ళీ ఇంకొకరు ఎవరో అరెస్ట్ అవ్వక తప్పదు, మళ్ళీ దాని మీద నడుస్తున్నది. అంటే చర్చలన్నీ పక్కకు పోతున్నాయా? ఈ టైంలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, అవి కూడా ఈ నేపథ్యంలో ఇంకా దుమ్మా కొట్టేస్తున్నట్టేనా? ఒక్కటి అండి,
ఈ విషయంలో ఈ అరెస్టుల చుట్టూ వీటి చుట్టూ గిన రాజకీయాన్ని తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే నష్టపోయే